ఆ తర్వాత నాకు ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. దానివల్ల నాకు మత్తెక్కినట్టు అయింది. ఇక అప్పటినుంచి వారికి నచ్చినప్పుడు రావటం, చిత్రహింసలు పెట్టడం, కొట్టడం, తన్నటం చేసేవాళ్లు. 2-3 రోజులకు ఒకసారి భోజనం లేదా తినటానికేదైనా పెట్టేవారు. భోజనమైనా మర్చిపోయేవారు కాని నాకు మత్తివ్వటం మాత్రం మర్చిపోలేదు. కొన్ని రోజుల తర్వాత నన్ను వాళ్ళు ఓ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పనికి పంపించటం మొదలుపెట్టారు. రోజూ కారులో బిల్డింగ్ వర్క్ కోసం తీసుకువెళ్లి అందరితో పని చేయించేవారు. సాయంత్రానికి అదే కారులో తీసుకొచ్చి నన్ను బంధించిన చోటే వదిలేసేవారు. వారి భాష కూడా నాకు అర్థమయ్యేది కాదు. చాలాసార్లు ఆ నరకం నుంచి తప్పించుకోటానికి ట్రై చేశాను, కానీ అస్సలు కుదరలేదు. ఇలాగే బిల్డింగ్ పనులు చేస్తూ ఉండాలేమో అనే ఫీలింగ్ వచ్చేసింది. దాదాపు నన్ను అక్కడికి తీసుకువెళ్లి 2 సంవత్సరాలు గడిచిపోయాయి. అందువల్లనో లేదా నాకు అక్కడ అలవాటైపోయిందనే అనుకున్నారో నాపై అంతగా ఫోకస్ పెట్టేవారు కాదు. పైగా రోజూ ఇచ్చే మత్తు సైతం నాకు అలవాటైపోయి అస్సలు మత్తెక్కేది కాదు. అలా ఓ రోజు రాత్రి నాకు మత్తుమందు ఇచ్చేసి వారు వెళ్ళిపోయారు.